హాయ్ ఫ్రెండ్స్. సాధారణంగా అన్నదమ్ములు ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా గ్రూప్ హౌస్ కట్టుకోవాలనుకునేటప్పుడు కిందన సెల్లార్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కిందన సెల్లార్ అనేది ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే పైన స్లాబ్లే పాడవకుండా ఉంటాయి. ఇంకా చాలా రకమైన బెనిఫిట్స్ ఉంటాయండి. అలా కాకుండా కొంతమంది కిందననేది సెల్లార్ కట్టకుండా పైన వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ల్యాండ్ కలిపి మొత్తం అంతా ఇల్లు కట్టేసుకొని ఆ చివర ఎక్కడో మూలన ఇన్ని మెట్లు బండి పెట్టుకోవడానికి చిన్న పార్కింగ్ ప్లేసు వదిలేస్తారు. అంటే అది కూడా ఆ పార్కింగ్ ప్లేస్లో కూడా వాళ్ళు కూడా పార్కింగ్ అనేది చేసుకుంటారు. అంటే మొత్తం ల్యాండ్ మొత్తం కూడా వాళ్ళే ఆక్యుపై చేసుకొని ఈ కింద ల్యాండ్ ఆక్యుపై చేసుకుంది కాక పైన స్లాబ్ కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం ఇష్టానుసారంగా వాడతారండి. కానీ ఈ కింద వాళ్ళు కింద ల్యాండ్ ఆక్యుపై చేసేస్తారు. అలాగే పైన స్లాబ్ కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి వాడతారు. కానీ పై వాళ్ళకి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇతను కింద మీద వాడుకుంటాడు, కానీ పై వాళ్ళు పైన మాత్రమే వాడుకోగలరు. ఈ కింద ల్యాండ్ మొత్తం కూడా ఈయన ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకోవడం వల్ల ఈ పై వాళ్ళకి ఈ ల్యాండ్ మొత్తం వాడుకునే అవకాశం ఉండదు. కేవలం చిన్న పార్కింగ్ ప్లేసు మెట్లు తప్ప మిగిలిన ల్యాండ్ మొత్తము పై వాళ్ళు వాడుకునే అవకాశం ఉండదు. కానీ ఈ కింద వాళ్ళకి మట్టుగా ఈ కింద ల్యాండ్ ఆక్యుపై చేసేస్తారు. పైన స్లాబ్ కూడా ఆ చివరి నుంచి చివరికి ఇష్టానుసారంగా వాడేస్తారు. మళ్ళా చెప్తున్నానండి, కింద వాళ్ళు కింద ల్యాండ్ ఆక్యుపై చేసేస్తారు. పైన స్లాబ్ కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి వాడతారు. కానీ పై వాళ్ళకి మట్టుగా ఒక్క స్లాబ్ తప్ప కింద ల్యాండ్ మొత్తం వాడుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ కింద ల్యాండ్ మొత్తం కింద వాళ్ళు మొత్తం ఆక్యుపై చేసుకొని ఇల్లు కట్టేసుకుంటారు. కాబట్టి ఆ మూలలో ఎక్కడో ఆ మెట్లు ఆ పార్కింగ్ ప్లేస్లో తప్ప మిగిలిన ప్లేస్లోనే ఒక్క అడుగు కూడా పై వాళ్ళు పెట్టే అవకాశం ఉండదు. నిజమేనండి. కొంతమంది అంత మనస్సాక్షి లేకుండా కిందన సెల్లార్ కట్టకుండా కింద ల్యాండ్ ఆక్యుపై చేసుకొని పైన స్లాబ్ కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి వీళ్ళు వాడతారు. వీళ్ళు అద్దెకున్న వాళ్ళు కూడా ఆ స్లాబ్ మీద ఇష్టానుసారంగా సంవత్సరాలు వాడతారు. ఆ సంవత్సరాలు వాడి ఆ స్లాబ్ని ఎందుకు పనికి రాకుండా, అంటే వర్షం వస్తే కారిపోయేంత దీనిగానే డ్యామేజ్ చేసేస్తారు. వీళ్ళు డ్యామేజ్ చేయడం వల్ల ఆ పై వాళ్ళు మీరు నా స్లాబ్ పాడు చేస్తారు, మాకు నష్టపరిహారం కట్టండి అంటే వాళ్ళకి నష్టపరిహారం కట్టడానికి మనసు రాదు. వాడుకోవడానికి మట్టుగా వీళ్ళకి మనసు వస్తుంది, కానీ నష్టపరిహారం కట్టడానికి మట్టుగా వీళ్ళకి మనసు రాదు. ఏదైనా చిన్న డ్యామేజ్ అనుకోండి ఎవరు కూడా అంత పెద్ద అబ్జెక్షన్ చేయరు. కానీ పెద్ద డ్యామేజ్లు చేసి కూడా నష్టపరిహారం కట్టడానికి వాళ్ళకి మనసు రాదు. వాడుకోవడానికి వస్తుంది, కానీ దానికి నష్టపరిహారం కట్టడానికి మట్టుగా వీళ్ళకి మనసు రాదు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను వాయిస్ ఇస్తున్నానండి. నిజమేనండి, కొంతమంది సెల్లార్ కట్టకుండా కింద ల్యాండ్ ఆక్యుపై చేసుకొని మరలా పైకి వచ్చి ఆ స్లాబ్ని ఇష్టానుసారంగా వాడుకొని పాడు చేయడానికి వాళ్ళకి మనసు ఎలాగొస్తుందో అర్థం కాదండి. అసలు నిజంగా ఇలాంటి మనస్సాక్షి లేని మనుషులు ఉంటారండి. ఇలాంటి వాళ్ళు చెప్పినా వినరండి. స్లాబులు పాడైపోతున్నాయి వద్దన్నా కూడా నా తరకం కొద్దీ పనులు చేస్తారా తప్ప చెప్పినా వినరు. వీళ్ళకన్నా యానిమల్స్ నయమేమో అనిపిస్తుంది నిజంగా కూడా ఇలాంటి వాళ్ళు చూస్తే. నిజమేనండి, దేవాలయం లాంటి ఇల్లుని ఎవరైనా పాడు చేస్తే మట్టుగా ఆ స్లాబ్లని ఎక్కలేకండి. వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు, మేము మీ స్లాబ్ ఎక్కట్లేదు కాబట్టి మీరు మా మెట్లు మా పార్కింగ్ ప్లేస్ వాడకండి అని అబ్జెక్షన్ చేసేటప్పుడు మీరు కూడా చెప్పండి, మేము ల్యాండ్ ఇవ్వడం బట్టే మీరు ఈ మెట్లు ఈ పార్కింగ్ ప్లేస్ అనేది ఇచ్చారు, లేకపోతే ఊరికే ఇవ్వలేదు కదని మీరు కూడా అబ్జెక్షన్ చేయండి. ఎందుకంటే దేవాలయం లాంటి ఇల్లుని ఎవరైనా పాడు చేస్తే ఇష్టానుసారంగా వాడుకొని పాడు చేస్తామంటే ఎవరికి ఊరుకోరు కదా. లక్షలు పెట్టి అప్పు చేస్తూ లేదనుకుంటే కట్టుకున్న ఇల్లుని ఎవరైనా పాడు చేస్తే అసలు ఊరుకోలేం కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా గట్టిగా అడగండి. కాబట్టి ఇలాంటి గొడవలన్నీ జరగకుండా ఉండాలంటే కిందన సెల్లార్ అనేది ఉండాలండి. కిందన సెల్లార్ ఉంటే అందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కింద ల్యాండ్లోని మొత్తం పై వాళ్ళందరూ కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే కింద ఉన్న వాళ్ళు కూడా పైన స్లాబ్ ఆడుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇద్దరికి సమన్యాయం జరుగుతుందండి. అంతేకాదండి, సెల్లార్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది. పైన స్లాబ్ అనేది పాడవకుండా ఉంటాయి. సెల్లార్ అనేది ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.